యామ్ ఐ కరెక్ట్? ఐఎమ్ సైకియాట్రిస్ట్. నా ముందు బ్లఫ్ చేసినా దొరికిపోతావు. ఇందులో బ్లఫ్ చేయాల్సిన అవసరం ఏముంది? లవ్ ఫెయిల్యూర్ కేసా? లైఫ్ ఫెయిల్యూర్ కేసు. కార్కి యాక్సిడెంట్ అయితే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసు. అయినా అంత డీప్గా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నావంటే ఐ థింక్ నీ ప్రాణాల కంటే విలువైన దాని గురించే ఆలోచిస్తూ ఉండుంటావు. కరెక్ట్గానే గెస్ చేశానా? నీ కథ ఏంటో తెలుసుకోవచ్చా బ్రో? సైకియాట్రిస్ట్ని కదా, ఇంట్రెస్ట్ కొద్దీ అడుగుతున్నాను. నో ఫోర్స్ బ్రో, చెప్పాలనుకుంటే చెప్పు. తప్పకుండా చెప్తాను. మీ సజెషన్స్ కూడా అవసరం. షూర్. కానీ ఇప్పుడు కాదు, మరోసారి ఫ్రీ టైంలో తిరిగ్గా కలుస్తాను. ఎనీ డే, ఎనీ టైమ్, యాజ్ యూ విష్. వన్ మినిట్. ఏంటి బ్రో, నేను ఫ్రెండ్స్ దగ్గర ఫీజు తీసుకోను. నేను ఇప్పుడు పేషెంట్ని. ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటే గాయం తగ్గదని నా నమ్మకం. ఓకేనా? తీసుకోండి బ్రో, ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్ తీసుకోండి. ఓకే, ఈ చేతి గాయంతో పాటు నీ మనసుకైన గాయం కూడా త్వరగా తగ్గాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ. నీ ప్రాణాల కంటే విలువైన దాని గురించే ఆలోచిస్తూ ఉండుంటావు. అవును వసంత్, నా ప్రాణం కంటే విలువైన దాని గురించి ఆలోచిస్తున్నాను. నా ప్రాణాన్ని తనతో తీసుకుపోయిన నా ఆరాధన గురించి ఆలోచిస్తున్నాను. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొద్దుగుకే వేళ కోయలేదే, రాయెత్తు అల తెరదాటి చేరరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే, నీ గుండెలోన సడినే, నీవు పీరైన ఊసులే, నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని, తరత తరతానే తరే రే రే తరే రే, తరత తనే నానే తరే నానే నానే. ఏమ్మా, అతన్నెక్కడైనా చూసినట్టు గుర్తొస్తుందా? ఏమైనా గుర్తొస్తుందా? పదమ్మా లోపలికి. పద. స్వామీజీ ఈ కేసు గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్టర్, నాకు గతం యాదకొస్తుందా? నేనందరి లెక్కనే మామూలుగా ఉండగలనా? పోగొట్టుకుంది దొరకాలి అంటే వెతకాలి. దొరకచ్చు, దొరకపోవచ్చు. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలిగా.
నిరాశపడద్దు. ఆశగా ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. నా అదృష్టం బావుండి నా గతం మర్చిపోయిన టైంలా మా అమ్మా నాన్నల దగ్గరనే ఉన్నా. లేకుంటే నా పరిస్థితి ఏమో అని తలుచుకుంటేనే మస్తు బుగ్గలైతుంది. చూడు పవిత్ర, నీ మైండ్ ఫ్రీ అవుతుంది. అలా వెళ్ళి చుట్టూ చూసిరా. పర్స్ మర్చిపోయినట్టుందాన్ని. నేను ఇలాంటి కేసుల మీద రీసెర్చ్ చేశాను. పవిత్ర గతం గుర్తొచ్చేలా చేయగలనని నాకు నమ్మకం ఉంది. బట్ నాకు పేషెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలి. దానికి నాకు మీ కోఆపరేషన్ కావాలి. తప్పకుండా డాక్టర్. ఇన్ఫ్యాక్ట్ తను మా అమ్మాయి కాదు. యా ఐ నో, స్వామీజీ చెప్పారు. వన్ మోర్ థింగ్, తనకు చేయబోయే ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి కాస్త టైం పట్టొచ్చు. పర్వాలేదు డాక్టర్. నాకు ఫీజు ఇంపార్టెంట్ కాదండి, ట్రీట్మెంటే ఇంపార్టెంట్. పవిత్రకి గతం గుర్తొచ్చేలా చేయడమే ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హే విశాల్, కమాన్ బ్రో. ఏంటి మళ్ళీ ఇలా వచ్చావు? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయ్యో నో ప్రాబ్లం. మనసు మార్చుకొని నీ లైఫ్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పడానికి వచ్చావా? నో, నా పర్స్ మర్చిపోయాను. అవునా? నేను చూడలేదే. దానికోసం నువ్వు రావాలా? కాల్ చేస్తే మన డ్రైవర్తో పంపించేవాడు కదా. పర్లేదు బ్రో. సీ యూ. థ్యాంక్ యూ. బాయ్. ఆయనెవరు? ఎవరో విశాలంట. ఈ రోజు నా నుండి చంపదెబ్బ తప్పించుకున్నాడు.
అమ్మ పవిత్ర, దారిటు రామ్మా. ఆ నారప్పకి భలే పంతులు దొరికాడు కదా. అవునక్క, చచ్చిన మనిషిని పట్టుకొని బతుకుందే అంటాడేంటి? కాదయ్యా మగడా అని చెప్పినా వినిపించుకోడేంటి? పైగా రెట్టిస్తాడు వాడు. ఆ? నాకైతే భలే తిక్కపుట్టింది తెలుసా. సరేనయ్యా, 10 లక్షలు ఇస్తాను, ఆ చచ్చిన మనిషి ఎక్కడ బ్రతుకుందో చెప్పని అడిగిద్దామనుకున్నాను. మీ అక్కయ్య ముందు అలా అడిగితే బాగుండదులేండి. అందుకే కదా ఆగిపోయింది. రేపొద్దున పొరపాటున ఆరాధన మర్డర్ కేస్ పోలీసుల దాకా కోర్టు దాకా వెళితే ఆరాధన చచ్చిపోలేదు, కావాలంటే అడగండి అని ఆ పంతుల బోనికిచ్చేద్దాం. అయ్యో పాపం పిచ్చి మానవుడు చచ్చూరుకుంటాడు. అయినా ఆరాధన బతికుంటే ఎక్కడ దాక్కుంటుంది, ఎందుకు దాక్కుంటుంది? అవును, బయటపడి రచ్చరచ్చ చేయదా? చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? నిన్న వదిన మూళ్ళో ఉన్నట్టు లేదు. లేకపోతే ఆరాధన బతుకుంది అన్నందుకు పంతులు గది పట్టుకొని పట్టేది. వదిన దృష్టంతా విశాల్ పెళ్లి ముహూర్తం మీదుంది. ఎంత తొందరగా పెళ్లి చేసేద్దామన్న కంగారులో ఉంది. నీకు మాత్రం కంగారు లేదా ఏంటి? ఎందుకు లేదు? లక్కీగా నారప్ప మాట విని విశాల్ వెంటనే పెళ్లి కొప్పుకున్నాడు కాబట్టి ఇదిగో ఇంత రిలాక్స్ గా ఉన్నాం గాని లేకపోతే ఎంత టెన్షన్ గా ఉండేది. అవునవును, కూతురు పోయిన బాధలో ఉన్న నారప్ప మనకి పెళ్లి విషయంలో భలే హెల్ప్ చేశాడు. ఊరికే చేశాడా ఏంటి? మళ్ళీ మన ఇంట్లో తిష్టవేయొచ్చని ఆశతో చేశాడు. విశాల్కి దీపకి తనంటే ఇష్టం కాబట్టి, వాళ్ళని నమ్ముకుంటే జీవితం నడిచిపోతుంది కాబట్టి చేశాడు. నిజమేలే, ఏ ఆశ లేకుండా నారప్ప మాత్రం ఎందుకు హెల్ప్ చేస్తాడు? అయినా ఏం ఆశలు పెట్టుకున్నా నారప్ప పప్పులుడకవు. నారప్ప చాప్టర్ క్లోజ్ చేయడానికి మన ప్లాన్స్ మనకున్నాయిగా. నారప్పని చంపేసినా బతికున్నాడు అని చెప్పడానికి ఆ పంతులు ఎలాగో మనకున్నాడు. కరెక్ట్. భలే భలే పంతులు దొరికాడు. నీ ప్రాణాల కంటే విలువైన దాని గురించే ఆలోచిస్తూ ఉండుంటాం. కరెక్ట్గా గెస్ చేసావు బ్రో. నా ప్రాణం కంటే మించిన దాని గురించి ఆలోచిస్తున్నాను. నా నుండి దూరమైన నా ప్రాణం గురించి ఆలోచిస్తున్నాను. నన్ను ఒంటరిని చేసి తిరిగి రాని లోకానికి వెళ్ళిన నా ప్రాణం గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూనే ఉంటా. లాభం లేదని తెలిసినా కూడా ఆలోచిస్తూనే ఉంటా. అది పిచ్చనుకున్నా వెర్రనుకున్నా నేనింతే, ఇలాగే ఉంటాను. బావా, చేతికి కట్టేంటి బావా? ఏమైంది? చిన్న దెబ్బ తగిలింది. కంగారు పడాల్సిందేం లేదు, తగ్గిపోతుంది. ఏమైందో నాకు చెప్పకూడదా బావా? సానుభూతి ఓదార్పు విని విని నేను అలసిపోయాను దీపా. నా బాధని చెప్పుకోవాలని లేదు, వదిలే. వదలడానికా బావా నీతో జీవితం పంచుకోవాలనుకుంది? నువ్వు నన్ను ఇంకా పరాయిదాన్లా అనుకున్నా, నేను మాత్రం నిన్ను నావాడని అనుకుంటున్నాను బావా. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. నాతో ప్రేమగా మాట్లాడమని అడగను, మాట్లాడితే చాలు. నీ మనసులో ప్రతి ఆలోచన, ప్రతి మాట నాకు చెప్పమని అడగను. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. నీ మనసులో చోటు అడగను. నా మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు.
సారీ దీపా, నా ఇంటెన్షన్ నీ మీద చూపించే హక్కు నాకు లేదు. తప్పుగా మాట్లాడాను, పొరపాటుగా మాట్లాడాను. సారీ. బావా, మనిద్దరి మధ్య ఉండాల్సింది హక్కులు బాధ్యతలు కాదు, అంతకు మించి అవేంటో నీకు తెలుసు. మన వాళ్ళ దృష్టిలో మనిద్దరం ఒక్కటే, కానీ మన మధ్య ఎంత దూరం ఉందో అది మనకి మాత్రమే తెలుసు. నీకు మాటిచ్చాను, నువ్వు నాకు ప్రేమగా దగ్గరయ్యేంత వరకు నీకు నేను దూరంగా ఉంటానని. అలా అని నిన్ను పట్టించుకోకుండా ఉండలేను బావా. నీ చేతికి దెబ్బ తగిలినా చూసి చూడనట్టు వదిలేయలేను. కాస్త సేవ చేసుకొని ఫీజేం అడగనులే, అకౌంట్లో రాసుకుంటాను. పెళ్ళయ్యాక నీకు కుదిరినప్పుడు సెటిల్ చేసుకుందాం, కంగారేం లేదు. ఇంతకీ దెబ్బలా తగిలింది? చిన్న యాక్సిడెంట్. అర్థమైందిలే, మనసు ఒక దగ్గర కళ్ళొక దగ్గర. యాక్సిడెంట్ కాక ఇంకేమవుతుంది? దెబ్బ బాగా తగిలిందా బావా? తగిలినా చెప్తావా ఏంటి? నా పిచ్చుగాని. చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు దీపా? అదే నిజమే, ఏం చేస్తాం? అయ్యో అంటాను. అదేమో ఈ అయ్యగారికి ఇష్టం ఉండదు. ఉండు బావా, ఆయింట్మెంట్ రాసి వెన్నీళ్ళ కాపడం పెడతాను, పెయిన్ తగ్గిపోతుంది. నా గుండెలో బాధ ముందు ఈ బాధ తెలియడం లేదు దీపా. నీ బాధ నువ్వు మోయాల్సిందే బావా, నేను పంచుకోలేను. ఆ బాధ కాలం మాన్పాల్సిందే. జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. అమ్మా, దేవుడే ఏమంటున్నాడు? అసలు బావని నాకిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన నీకెందుకొచ్చింది నాన్నా? నాయనా అని నోరారా పిలుస్తున్నావు గదా, బిడ్డకి ఏం కావాలనో నాయనకి ఆ మాత్రం తెలీదా తల్లి? ఒకవేళ నేను బావతో పెళ్లి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఒప్పుకుంటావని నాకు తెలుసమ్మా. నాన్నా, నా జీవితంలో పెళ్లి రాసి పెట్టుందనుకోలేదు. బావ మనసులో నేను లేను, కానీ నా మనసు నిండా బావే ఉన్నాడు. బావ తోడు లేని నా జీవితానికి అర్థమే లేదనుకున్నాను. అసలు ఈ జీవితమే వద్దనుకున్నాను. కానీ ఆవేశంలో నేను ఎలాంటి పిచ్చి పని చేసినా ఇంట్లో అది అందరి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుందని తెలిసి బలవంతంగా బతుకుతున్నాను. అలా అని నాకు అక్క మీద కోపం లేదు నాన్న, నా దురదృష్టం మీద కోపం అంతే. కానీ ఇలాంటి బాధాకరమైన పరిస్థితిలో బావకి దగ్గరవ్వాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను స్వార్థంతోనే ఆలోచించి నిన్ను దేవుడేని కలపాలనుకున్నాను. విశాల్ బాబు వైపు నుండి ఎక్కువ ఆలోచించిన. కా బాబు మనసుకైన గాయం నుండి బయటపడి గాయన మామూలు మనిషి కావాలంటే గది నీతోనే అవుతుందని నమ్మకం పెట్టుకున్నా. నా జీవితంతో పాటు ఈ నాన్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటాను. దేవుడయ్యతోని నీ లగ్గమైతే అవుతుంది గాని దేవుడయ్య నీ భర్త అవుడు కష్టంతో కూడిన పనమ్మా. తెలుసు నాన్న, అన్నింటికి సిద్ధపడే పెళ్లి చేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి దూరం అవ్వను, దూరం చేసుకోను. ఈ నాయన మీద ఉట్టేసి మాటియమ్మా.
ఒట్టేసి చెప్తున్నానన్న, బావ నా సొంతం. ఇక నుండి బావే నా జీవితం. పవిత్రని ఏ విషయంలోనూ రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఫ్రీగా వదిలేయండి. తను చాలా సెన్సిటివ్ మైండ్తో ఉంది. పవిత్ర 4 గోడల మధ్య కూర్చోపెడితే లాభం లేదు. అలా బయట వాతావరణానికి అలవాటు చేస్తూ తనని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ కేసుని నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సక్సెస్ అవ్వాలి. ఒక డాక్టర్గానే కాదు, ఒక మనిషిగా కూడా మీరు నా మీద నమ్మకం ఉంచితేనే ఇది సాధ్యమవుతుంది. మీ మీద నమ్మకం ఉండబట్టే ఇక్కడి దాకొచ్చాం.